కృపాంజలి కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మనం జీవిత పాఠశాల అనే ఈ అంశాన్ని గత అనేక వారాలుగా అధ్యయనం చేస్తున్నాం. అది భక్తుడైన యోసేపు గారి జీవితం. యోసేపు గారి జీవితంతో ముడిపడి ఉన్న దేవుని సంకల్పం, ఇశ్రాయేలు ప్రజల ఎడల, వాగ్దాన దేశం ఎడల దేవుడు ఉద్దేశించినది ప్రస్తుతానికి మనకు అర్థం కాదు, కానీ అది అనేకమైన విషయాలతో ముడిపడి ఉంటుంది. అది మనల్ని సరిచేస్తుంది, అది మనల్ని మన లోపాలను సవరిస్తుంది, మనల్ని శ్రమలో శుద్ధీకరించి బలపరుస్తుంది, ఐగుప్తును సిద్ధపరిచి ఐగుప్తులో వృద్ధి చెందడానికి కారణమవుతుంది. ప్రస్తుతానికి మనకు కనిపిస్తుంది దుఃఖిస్తున్న యాకోబు, భయంలో ఉన్న యాకోబు, ఏం జరుగుతుందో అర్థం కాకపోయినా తాము చేసిన వాటిని అనుభవిస్తున్నాం అని ప్రయాణమై వెళుతున్న యాకోబు కుమారులు అంటే యోసేపు అన్నలు బెన్యామీను తీసుకుని వెళ్ళి అతనికి చూపించాలి, అంతే. చూపిస్తే అతడు షిమియోను వదిలిపెట్టేస్తాడు, మళ్ళీ తిరిగి వచ్చేస్తాం. ఇంతవరకే. ఇది మనం సామాన్యంగా చూస్తున్నప్పుడు అందేటువంటి ఆలోచన. కానీ యాకోబునకు ఇవన్నీ ఎలా ఉన్నాయో గత వారంలో చూశాం. యోసేపుకు అవమానం ఉంది, యాకోబులో దుఃఖం ఉంది. యోసేపుకు యాకోబుకు బాధ, వేదన రెండూ ఉన్నాయి. కానీ యాకోబుకు తన బాధకు, వేదనకు, దుఃఖానికి కారణం తన కొడుకులేనని తెలియదు కదా, అది మర్మంగా ఉండిపోయింది. చాలాసార్లు మనకు అర్థం కాకుండా మర్మంగా మిగిలిపోయిన పరిస్థితులు కొన్ని ఉంటాయి. వాటన్నిటినీ సరిచేయగలిగిన వాడు, వాటన్నిటినీ ఆయన వంకరగా ఉన్న వాటిని తినగా చేయగలిగినవాడు, గర్విష్ఠుల గర్వాన్ని అణచగలిగినవాడు, ఆయన సరిచేయడానికి సమర్థుడు. ఇది ప్రస్తుతానికి మనకు అర్థం కాదు కనుక దుఃఖం గుండా ప్రయాణం చేస్తాం. ఆలోచించండి, యాకోబు గారు కొంత కానుకను అంటే బహుమానాలను ఇచ్చి, రెట్టింపు రోకలిచ్చి తన పిల్లల్ని సాగనంపాడు. బెన్యామీన్ని మీ చేతికి అప్పగించేట్లు సర్వశక్తి గల దేవుడు ఆ మనుషుని ఎదుటి మీ మీద కరుణ కలుగు చేస్తాడని చెప్పాడు. ఒకవేళ నేను పుత్రహీనునే ఉండవలసి వస్తే పుత్రహీనుని అవుతానన్నాడు. అంటే వీళ్ళు ఇంకెవరు తిరిగి రాకపోవచ్చు అనే ఆలోచనలో కూడా వీళ్ళు ఉంటాడేమో. తర్వాత మాట చూద్దాం. ఆదికాండం 43:15 ఆ మనుషులు ఆ కానుకను తీసుకొని చేతులలో రెట్టింపు రోకలు తమ వెంట బెన్యామీనును తీసుకొని లేచి ఐగుప్తునికి వెళ్ళి యోసేపు ఎదుట నిలిచిరి. ప్రార్థన చేసుకున్నాం. దయగలిగిన మా గొప్ప తండ్రి, కృపగలిగిన మా దేవా, లేఖనం మీది, వింటున్నవారు నీవారు, మాట్లాడుతున్నవాడు నీ పాద పరిచారకుడు. మాట్లాడించవలసిన వారు మీరు, వ్యక్తుల ఆకలి తీర్చవలసిన వారు మీరు, వింటున్న వారిని ఓదార్చగలిగిన వారు మీరు,
మాట్లాడుతున్న వారిని బలపరచగలిగిన వారు మీరే. మీ చేతులకి మమ్మల్ని అప్పగించుకుంటూ మీ సహాయాన్ని ప్రత్యేకంగా కోరుకుంటూ ఈ సమయం మేము మీ పరలోకపు గవినిలో నుండి పొందే కృపనిమ్మని యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ మధ్యకాలంలో ఒక సోదరుడు ఇలా అన్నాడు, అన్న ఈ వారం అయినా యోసేపు నేనేనని బయలుపరుచుకుంటాడని అనుకున్నానన్నా అన్నాడు. దాని ఇంకా టైం పట్టేటట్టుంది. అంటే మీరు ఎంత చక్కగా ఫాలో అవుతున్నారో చూస్తున్నప్పుడు చెప్పడానికి మరింతగా ప్రోత్సాహం కలుగుతోంది. మీ అందరికీ వందనాలు. యాకోబు గారు ఇదంతా దేవుని అనుమతి చొప్పునే జరిగిందని, అపవాది కాస్త అవమానాన్ని, బాధని, దుఃఖాన్ని, వేదనను పెంచగలడే కానీ దేవుని వశంలో ఉన్నవారిని వాడు ఏమీ చేయలేడని, దేవుని హస్తాల్లో మనం ఉన్నాం గనుక మనం సురక్షితంగా ఉన్నాము అనే సత్యాన్ని మన మనసులోనికి రానివ్వడం. మనం చేసేది తప్పని, మనం ఏమీ చేయలేని నిస్సహాయులు అని, చేతగాని వారమని మనల్ని బాధపెడతాడు. కానీ మనంతటా మనం ఏమీ చేయలేం. చేయగలిగింది మాత్రం ప్రభు ఒక్కడే. ఈ విషయాన్ని మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలని మనవి చేస్తున్నాను. నేను యోహాను సువార్తలో 10వ అధ్యాయం ఒక మాట ఉంది, మనం ఆయన చేతుల్లో ఉన్నాము అనేది. 10వ అధ్యాయంలో 2 మార్లు ఈ మాట రాసి ఉండడాన్ని చూస్తాం. అదేమిటంటే 29వ వచనం 2వ భాగం, నా తండ్రి చేతిలో నుంచి ఎవడునో వాటిని అపహరించలేడు అన్నాడు. 28వ వచనం, ఎవడునో వాటిని నా చేతిలో నుంచి అపహరింపుడు అన్నాడు. తండ్రిగా కుమారునిగా మనకు కనపరుచుకుంటున్న ఈ దైవత్వంలో వారి యొక్క కాపుదల, దే ఆర్ వన్ ఇన్ ప్రొటెక్షన్. వారు కాపాడడంలో ఒకటి. ఇది మన వేదాంతానికి మించి కనిపిస్తున్న వాస్తవం, మన జ్ఞానానికి మించి కనిపిస్తున్న సత్యం ఇది. యాకోబు ఇప్పుడు దుఃఖంలో ఉన్నా దేవుని హస్తంలోనే ఉన్నాడు. యోసేపు కుటుంబం నుంచి, ప్రేమించేవారు తన తండ్రి నుంచి ఎడబాటు కలిగి ఉన్న దేవుని చేతుల్లోనే ఉన్నాడు. అందరం ఆయన హస్తాల్లో ఉన్నాం. ఇది మనం ఎన్నడూ మర్చిపోకూడని సంగతి. మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. ఆయన చేతిలో ఉన్న వాటిని ఎవడూ అపహరించలేడు. ఇది అర్థమైతే కాస్త ధైర్యం వస్తుంది. కానీ పరిస్థితులు గతం కనపడుతున్నప్పుడు, వర్తమానం కళ్ళ ముందు కనపడుతున్నప్పుడు, మనం చేతగాని వాళ్ళంగా అనిపిస్తున్నప్పుడు, దుఃఖం మన మీదకి పొంగి పొర్లుతున్నప్పుడు, మోసం చేసిన వారు హాయిగానే ఉన్నారు, మధ్యలో నమ్మినవాడు, మోసపోయినవాడు, అమ్మివేయబడినవాడు బాధలో ఉన్నట్టుగా అనిపిస్తుంది. మధ్యలో ఉండి మోసగించిన వారు సుఖంగా ఉన్నట్టే, ఏ బాధలు, ఏ కష్టాలు లేకుండా పోతున్నట్టే కనిపిస్తూ ఉంటుంది. కానీ మర్చిపోకండి, ఎవని పనిని బట్టి వానికి ఇవ్వవలసింది ఆయన ఇస్తాడు. ప్రతి వాని జీతం ఆయన చేతుల్లో ఉంది, ఆయన ఇస్తాడు. అది ఇవ్వడానికి వస్తాడు ఆయన, మానేయుడు. ఆలోచించండి. ఇప్పుడు బెన్యామీన్ని తీసుకుని వెళ్ళారు. వాళ్ళు వెళ్ళి యోసేపు ఎదుట నిలబడ్డారు. ఇప్పుడు యాకోబు గుడారంలో పిల్లలు ఎవ్వరూ లేరు. చాలాసార్లు చాలా కుటుంబాలు పిల్లల్ని ఎందుకు కన్నాం అనే దుఃఖం.
కొందరైతే తమ పిల్లల్ని తమ దగ్గరే పెట్టుకుని సంతోషించేవారు ఉంటారు. తన పిల్లలు కానీ తన పిల్లలు కానీ, యాకోబు సంతానం యొక్క పిల్లలు యాకోబు దగ్గరే ఉన్నారు. యాకోబు పిల్లలు మాత్రం లేరు. ఇప్పుడు రూబేను మొదలుకొని బెన్యామీను వరకు వారి పిల్లలు యాకోబు గుడారంలోనే ఉన్నారు. కానీ యాకోబు కొడుకులు మాత్రం లేరు. కొంతమందికి పిల్లలు ఉండరు, పిల్లలు కూడా ఉండరు దగ్గర. వాళ్ళ జీవితాలను చూస్తున్నప్పుడు భలే బాధ అనిపిస్తుంటుంది, దుఃఖం అనిపిస్తుంటుంది. గ్రామాల్లోకి వెళుతున్నప్పుడు పెద్ద పెద్ద భవనాలు, ఆ భవనాల్లో ఒక పెద్ద ఆయనే ఉంటాడు, లేదు ఓ పెద్ద అయినా అతని భార్య ఇద్దరే ఉంటారు. వారు ఒంటరితనాన్ని అనుభవిస్తుంటుంటారు. పిల్లలు మంచి పొజిషన్లో ఉండొచ్చు. యోసేపు ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నాడు? కానీ దాని అంతటి వల్ల యాకోబుకు ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న ప్రయోజనం ఏంటి? మీరే ఆలోచించండి. పిల్లల వల్ల సంతోషాన్ని కానీ, ఆదరణని కానీ, ఓదార్పును కానీ, నేనున్నాను అని చేయి తట్టే ధైర్యపరిచిన పరిస్థితి కానీ తల్లిదండ్రులు కొంతమందికి అది ఉండదు. అది ఎందుకు దేవుడు అనుమతించాడో మనకు తెలియదు. కొద్ది కాలం ఇది. మరి కొంతమంది ప్రక్కనే ఉన్నా శత్రువులాగా ఉంటారు. ఇప్పటి వరకు ప్రక్కనే ఉన్నారు వీళ్ళు, కానీ శత్రువుల వల్లనే ఉన్నారు. తండ్రిని ఆ రక్తం పూసిన వస్త్రం చేత మోసగించిన వారు కదా. కానీ ఇప్పుడంతా తిరిగి ఒక చోటుకు వచ్చి ఆగుతున్నట్టు అనిపిస్తుంది. వాళ్ళు వచ్చి నిలబడ్డారు, యోసేపు మీద నిలబడ్డారు. నిలబడగానే యోసేపు ఇలా అన్నాడు. ఏమన్నాడు అంటే, తన గృహ నిర్వాహకుడిని పిలిచాడు, స్టోవర్ని పిలిచి, ఈ మనుషులు ఇంటికి తీసుకుపో, వేటను కోసి వంట సిద్ధం చేయించు, మధ్యాహ్నం మంది మనుషులు నాతో కూడా భోజనం చేయాలని చెప్పాడు. ఇది వాళ్ళకి తెలీదు. కారణం, ఈజిప్షియన్ లాంగ్వేజ్లో మాట్లాడాడు. ఇది వీళ్ళకే అర్థం అవుతుంది. ఆ గృహ నిర్వాహకుడికి వీళ్ళకేం అర్థం కాల. పదండి వెళ్దామన్నారు. వెంట పెట్టుకుని ఇంటికి తీసుకెళ్ళారు. వెంట పెట్టుకుని ఇంటికి తీసుకెళ్ళినప్పుడు ఇంకా వాళ్ళ పని ఎలా ఉంటుందో ఆలోచించండి. నిజంగా నవ్వు వస్తుంది, బాధ కూడా అనిపిస్తూ ఉంది. పాపం అందులో ఏమి ఎరగని బెన్యామీను ఉన్నాడు. యాకోబును బట్టి, ఈ అన్నలను బట్టి, ఆ యోసేపును బట్టి మధ్యలోకి తీసుకురాబడిన ఏమీ ఎరగని బెన్యామీను, అతని పరిస్థితి ఎలా ఉంటుందో. నన్ను చూస్తే చాలన్నాడు కదా, నేనుంటే చాలన్నారు కదా, ఇప్పుడేమిటి తీసుకెళ్తున్నారు? ఎక్కడికి తీసుకెళ్తున్నారు? తీరా చూస్తే యోసేపు ఇంటికే తీసుకుని వెళ్ళారని అర్థమైంది. యోసేపు ఇంటికి తీసుకుని వెళ్ళారు అని అర్థం కాగానే వాళ్ళ ఆలోచనలు ఏ స్థాయికి చేరుకున్నాయో మీరు చూడండి. ఆదికాండం 43వ అధ్యాయంలో 17వ వచనం, యోసేపు చెప్పినట్లు అతడు చేసి ఆ మనుషులను యోసేపు ఇంటికి తీసుకుని పోయాను. ఆ మనుషులు యోసేపు ఇంటికి రప్పింపబడినందున వారు భయపడి, మోసగించిన వారికి ఓ రోజున తప్పకుండా భయాలు తటస్థిస్తాయి. దేవుని సంకల్పంలో ఉన్నవారికి, పశ్చాత్తాపడిన వారికి ఆ భయాలు. కానీ అపవాది చేతిలో ఉన్నవారు, అపవాది సాధనాలుగా ఉన్నవారు, భ్రమపరిచే ఆత్మతో ఉన్నవారు, ఇంకా వాళ్ళు ఎప్పటికీ భయపడరు, పశ్చాత్తాపడరు. వాళ్ళ జీవితాలు నిత్యమైన నష్టానికి వెళతాయి. అంతే.
ఇక్కడికి వద్దాం. భయపడ్డారు. మొదటిగా వాళ్ళు గబగబా వెళ్ళి తమ గోనెలను తీసి రోకలు నిమిత్తం దాసులుగా చెరపట్టి తమ గాడిదలను తీసుకుని పోవడానికి లోపలికి తెప్పించారేమో అనుకున్నారంట. పోయినసారి డబ్బులు పట్టుకుపోయాం కదా మనకి తెలీదు, ఆ డబ్బులు లెక్క చూసుకుని ఉంటారు, ఖచ్చితంగా తేడా వచ్చి ఉంటుంది, మళ్ళీ మనం కనపడ్డాం, అందుకని ఇంటికి తీసుకొచ్చాడు. ఆ రోకల నిమిత్తం మనల్ని లోపటేసి మన గాడిదలను కూడా తీసేసుకుంటారేమో. గాడిదలు తీసుకుంటే లేదు, ప్రయాణ సాధనం లేదు, భయాలు చుట్టుముట్టే. ఒక్కసారి రూబేనుని, యోధాని, వీళ్ళందరూ ఒకసారి చూడండి మీరు, లేవీని, వీళ్ళందరి ముఖాల్లో ఉన్నదెక్కడ? యోసేపు ఇంటిలో. తన ఇంటిలోకి ఎందుకు తీసుకొచ్చాడు ఈయన? తన ఇంటిలో తీసుకురావడానికి కారణం ఏంటి? వాళ్ళ మనసులు ఇప్పుడు భయాల చేత నిండిపోయి రోకల నిమిత్తం మనల్ని ఖచ్చితంగా అతడు ఏం చేస్తాడు? అకస్మాత్తుగా వచ్చి మీద పడతాడు. వాస్తవానికి ఇలాంటి వారికి అకస్మాత్తుగా నష్టం జరుగుతుంది. దేవుడు వాళ్ళతో అనేకసార్లు మాట్లాడుతూనే ఉన్నాడు. తాను వెళ్ళిన దారి సరిగా కనపడుతున్నట్టు, సరిగా వెళ్తున్నట్టు అనిపిస్తుంది, కానీ చివరికి అది ఏం చేస్తుంది? నష్టంలోనూ నాశనంలోనూ ముంచుతుందని, చివరికి అది మరణానికి దారి తీస్తుందని ఎన్ని మార్లు దేవుడు మాట్లాడలా? అయినా వారు దేవుని ఎరిగిన వారు కారు, దేవుని ఎరిగినట్టుగా ముసుగులో ఉన్నారు. వాళ్ళు గొర్రె చర్మాన్ని కప్పుకున్న తోడేళ్ళు కాబట్టి వారు ప్రజల్ని మోసగిస్తూ పశ్చాత్తాపడకుండా, భయపడకుండా మిగిలిపోతూనే ఉంటారు. ఆలోచించండి ఒకసారి. ఇప్పుడు వాళ్ళు భయాందోళనకు చెంది అకస్మాత్తుగా వచ్చి మా మీద పడతారేమో, దాసులుగా చెరపడతారేమో. అంటే యోసేపును చెరకమ్మినట్టే మమ్మల్ని కూడా దాసులుగా చేసుకుంటారేమో, ఐగుప్తులో మాకు దాసత్వం తప్పదు ఇక్కడికి వచ్చి అనని వారు భయాందోళన చెందారు. ఇక్కడ నేను ఒక మాట చెప్తాను. రోమాపత్రిక 8:28 చొప్పున సమస్తము సమకూడి మేలు కొరకే జరుగుతాయి అనే సత్యం. సమస్తము సమకూడి మేలు కొరకే, పశ్చాత్తాపడిన వారికి, దేవునికి విధేయత చూపించిన వారికి, దేవుని మాటకు లోబడిన వారికి. ఈ 3 మాటలు మీరు మనసులో పెట్టుకోండి, మర్చిపోద్దు. అంతేకాదు, యోబు గ్రంథం నుంచి మరో వచనం కూడా నేను మీకు చూపిస్తాను. దయచేసి నాతో పాటు యోబు గ్రంథం 41వ అధ్యాయంలో ప్రభువు యోబునకు ఒక మృగాన్ని గురించి చెప్పాడు. ఆ మృగం గురించి చెప్తూ భలే మాట అంటాడు ఆయన. అదేమిటంటే, అది తాను నడిచిన త్రోవను తన వెనక ప్రకాశింపచేయును అని 41వ అధ్యాయం 32వ వచనంలో. ఆ వెలుగు వెనకాల చాలామంది ప్రయాణం చేస్తారు, కానీ చివరికి నష్టపోతారు. ఒకానొక దశ వచ్చింది, 42వ అధ్యాయం. ప్రభువు మాట్లాడడం ముగించి గర్వించిన జంతువులన్నిటికీ అది రాజు అని చెప్పాడు. బహుశా అపవాదిని గురించినటువంటి సంగతులు, వాడు ఆలోచించిన విధానం, వాడు ఎలాంటివాడు చెప్పడానికి ఈ మృగాన్ని ఆయన చూపించిన, ఈ జంతువుని ఆయన చూపించినట్టు అనిపిస్తూ ఉంటుంది. సముద్రంలో ఉండే మకరం అని రాస్తాడు అక్కడ. 42వ అధ్యాయంలో 2వ వచనంలో యోబు మాట్లాడడం ప్రారంభించి ఇలా అంటాడు, నీవు సమస్త క్రియలను చేయగలవని. నువ్వు చేయలేని క్రియ అంటూ ఏదీ లేదయ్యా, నువ్వు సమస్త క్రియలను చేస్తావని, నీవు ఉద్దేశించినది ఏదియూ నిష్ఫలము కానేరదని నేను ఇప్పుడు తెలుసుకున్నాను. వెనక్కి తిరిగి చూసి పిల్లలు, ఆస్తి, ఆరోగ్యం, కలిగిన నష్టం, పొందిన అవమానం, కార్చిన కన్నీరు, అనుభవించిన రోగం,
ఇంట్లో పడిన శోకం, అవమానం, స్నేహితుల వల్ల కలిగిన మాయమైన నీటి వంటి దప్పిక తీరని సమయం, ఇవన్నీ కూడా నువ్వు ఉద్దేశించేవయ్యా నిష్ఫలం కానేరదు. అకస్మాత్తుగా వచ్చి మేదపడి దాసులుగా పట్టుకుంటాడేమో, మన గాడిదలను తీసేసుకుంటాడేమోనని భయాందోళనలతో ఉన్నవారు ఈరోజు మిమ్మల్ని మీరు ఆయన ఉద్దేశించినది ఏది నిష్ఫలం కానేరదని ఆయన తీర్మానానికి, ఆయన ఉద్దేశానికి మనం అప్పగించుకోండి. ఆయన రక్షించడానికే వచ్చాడు, తీర్పు తీర్చడానికి రాలేదు. ఇంకా సమయం ఉంది పశ్చాత్తాపడడానికి. ఈరోజైనా పశ్చాత్తాపడితే క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన వాడైనా, తన రక్తం చేత కడిగి పవిత్రపరచగలిగిన వాడైనా ఆయనకు అప్పగించుకోవడం మంచిది. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, లేఖనం మీది, విన్నవారిని మీరు ఆదరించండి, ఓదార్చండి. అకస్మాత్తుగా ఏదో ఒక దినాన్న ఈ పరిస్థితిని మోసగించిన వారు ఎదుర్కోవలసి ఉంటుందని వారి అంతరంగాలలో నీ ఆత్మ ద్వారా భయం కలుగు చేసి వారు పశ్చాత్తాపడి నీ చిత్తంలో అమరడానికి సాయపడమని నీ చేతులకి అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు చిత్తమైతే వచ్చే వారం కలుసుకుందాం. అద్భుతమైన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. అందులో అంత్యోక్ మినిస్ట్రీస్ నుంచి ప్రచురితమైన మీ ఆత్మీయ క్షేమానికి మేలు కలుగు చేసే పుస్తకాలు, మీ ఆత్మలను దేవుని కొరకై ఉజ్జీవింపచేసే పుస్తకాలు, ప్రభువులాగా జీవించడానికి ప్రేరేపించే పుస్తకాలను దైవాత్మ సహాయంతో రాయటం జరిగింది. పిల్లల కొరకై చిత్రీకరించబడిన 5 DVDలు అందుబాటులో ఉన్నాయి. ప్రతి DVD పిల్లలను దేవుని కొరకు ఎంతగానో విశ్వాసాన్ని పెంపొందింపజేసేవిగాను, ఆసక్తిని కలిగించేవిగాను, ఆత్మలో ప్రభువుని హత్తుకునేట్టు చేసేవిగాను ఉన్నాయి. ఈ మధ్యన వెలువడినటువంటి ఆ DVD సాధనం, అది మీ పిల్లలకు ఎంతైనా మేలు చేస్తుంది. ఆ పాటలను మీరు చూస్తున్నారు, వాటన్నిటినీ మీరు పొంది ఆత్మీయంగా మేలు పొందాలని ఒక దైవ సేవకునిగా మీకు మనవి చేస్తున్నాను. 6వ పిల్లల DVD సమయం అందుబాటులో ఉంది. 5 చూసిన వారు 6వది కూడా మీ పిల్లలకు చూపించి మీరు చూచి అంతరంగంలో దేవుని స్తుతిస్తారని నమ్ముతున్నాను. తప్పకుండా ఈ DVDలు తీసుకోండి. 2018వ సంవత్సరం తెలుగు VBS DVD దాహం, పిల్లల ఆత్మీయ క్షేమం కోసం 10 పాటలతో దృశ్యరూపకంగా దీన్ని తయారు చేయడం జరిగింది. తప్పనిసరిగా ఈ DVD తీసుకోండి. పిల్లలకు వీటిని పరిచయం చేయండి. ఈ పాటలు మీ పిల్లలకు నేర్పండి. మీ సండే స్కూల్లో ఈ పాటలు నేర్పడం మర్చిపోకండి. నూతనంగా వచ్చిన పిల్లల DVD ఐక్యత అనే టైటిల్ పెడదామనుకున్నాం, కానీ కలిసి ఉందాం అనేటువంటి టైటిల్ని పెట్టడం జరిగింది. కలిసి ఉందాం, అది పిల్లలకు ఎంతో ప్రయోజనకరమైన DVD. దానిని మీరు పొంది మీ పిల్లల ఆత్మీయ క్షేమాన్ని ఖచ్చితంగా చూస్తారని నేను నమ్ముతున్నాను. ఆ DVDని మీరు సంప్రదించి పొందవచ్చు. సాధు సాల్మన్ గారి జీవితం, ఆయన గోదావరి నది దగ్గర ఒక ఆశ్రమాన్ని స్థాపించి అనేక మందిని ప్రభువులోకి నడిపినవారు, అనేక మంది జీవితాలను ఆయన ప్రోత్సహించినవారు. ఎంతో ప్రోత్సాహకరమైన ఈ జీవితాన్ని చదివి
మీరు తప్పకుండా ఆత్మీయమైన మేలు పొందుతారు. ఎంతో దిద్దుబాటు ఈ పుస్తకం మూలకంగా జరుగుతుంది. తప్పకుండా చదవండి. గత 30 సంవత్సరాలుగా, ఇది 31వ సంవత్సరం, క్రీస్తు సువార్త పత్రిక అనేక మంది ఆత్మీయ ఆకలిని తీరుస్తున్నటువంటి మాసపత్రిక. ఈ పత్రికను మీరు పొంది మీ ఆత్మీయ జీవితాలకు మేలు కలుగు చేసుకుంటారని హృదయపూర్వకంగా మీకు సిఫార్సు చేస్తున్నాను. గత 2 సంవత్సరాలుగా పిల్లల ఆత్మీయ క్షేమం కోసం సచిత్ర ద్విమాస పత్రిక నెలవంక వెలువడుతోంది. అనేక మంది పిల్లలు ఆత్మీయంగా మేము మేలు పొందామని వారి ఉత్తరాల ద్వారాను వ్యక్తిగతంగా కలుసుకున్నప్పుడు సాక్ష్యం చెబుతున్నారు. మీరు కూడా మీ పిల్లల కోసం నెలవంక పత్రికను మీరు పొందొచ్చు. అందుకొరకై ఈ క్రింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్ని మీరు సంప్రదించండి. ప్రభు యేసు నీకే ఈ కృపాంజలి, ప్రభు యేసు నీకే ఈ కృపాంజలి. వీచే గాలి, కూసే పక్షి, ఊగే కుంభ, వెలిగే తారా, సన్నుతించేది నిన్నే. మా చిరునామా కృపాంజలి, బ్రదర్ పిల్లా వెంకటరత్నం, రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. అవర్ అడ్రస్: కృపాంజలి, బ్రదర్ పిల్లా వెంకటరత్నం, రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నంబర్ 9490504299 9490504299. రాలేవుగా కురిసే మంచు